రక్షణ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము ప్రభువైన యేసు క్రీస్తుల వారితో పాటు పరిచర్యలో శిష్యులు కూడా పాలిభాగస్తులై ఉన్నారనే విషయాన్ని మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తుల వారి జీవిత చరిత్ర అంతా కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో రాయబడి ఉన్నది. ఈ యొక్క సువార్తలలో శిష్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారితో ఉన్నటువంటి సందర్భాలు మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క పరిశుద్ధ గ్రంథంని మనం ధ్యానించుకునేటప్పుడు ఆ సందర్భాల ద్వారా కూడా మనకు ఆ విషయాన్ని క్లుప్తంగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనం పొందుతాం. ఎందుకనంటే మనం ఒక థియరీని మనం పూర్తిగా తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు దేవుని చిత్తానుసారంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మొదటి రాకట్లో ఆయనతో పాటు వెంబడించిన వారు అనేకులు ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏర్పరచుకున్నటువంటి కొద్దిపాటి శిష్యులు ఆ 12 మందితో పాటు ప్రభువైన యేసుక్రీస్తుల వారి పరిచర్య కొనసాగింది. ఆ పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పలుమార్లు ఆయన పరిచర్య ఒక్కొక్కసారి ఒంటరిగా జరుగుతుండేది, ఒక్కోసారి శిష్యులతో జరుగుతుండేది. ఆ క్రమంలో ఏదైతే పరిచర్య వివిధ రకాలైనటువంటి ప్రదేశాల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో, ఊరుల్లోని అనేక చోట్ల, ఏ చోట సముద్ర తీర ప్రాంతాల్లోని కొన్ని సందర్భాల్లో శిష్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటు ఆ యొక్క పరిచర్య ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు కలిసి ఆ పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు వారికి ఎదురుపడినటువంటి అనేకమైన సమస్యలతో ఉన్నవారు, అనేకమైన అనారోగ్యాలతో ఉన్నవారు, అదేవిధంగా ఏదైనా అవసర నిమిత్తముగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగిన వారిని ఆయన బోధించినప్పుడు, ఆయన స్వస్థపరిచినప్పుడు, ఆయన ప్రకటించినప్పుడు చూసినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ రోజు మనకి శిష్యుల ద్వారా తెలియజేసినటువంటి ఈ గొప్ప మాటలను మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఆ మాటలు ధ్యానించుకునేటప్పుడు వారు ఏ సందర్భాల్లో కలిసి ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము ధ్యానించుకోబోయేది ఈ యొక్క సందర్భాలు, యేసుక్రీస్తుల వారు శిష్యుల యొక్క సందర్భము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఏ సందర్భాలలో కలిసి పరిచర్యలో పాలిభాగస్తులు అయ్యారని మనం చూసుకుంటే, అసలు ముందుగా 9వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారు పక్షపాతి రోగికి నయం చేయటం, మత్తయ్య గారిని పిలవటము, తర్వాత ఉపవాసము, చనిపోయిన బాలికను బ్రతికించడము, 2 గుడ్డి వాళ్ళకు చూపు కనికరించడము, కొద్దిమంది పనివాళ్ళు, ఇలా 6 భాగాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారితో పాటు శిష్యులు ఆ పరిచర్యలో పాలిభాగస్తులై ఉన్నారు. మరి ఆ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులైనప్పుడు ఏ సందర్భాల్లో వారిని ఉద్దేశించి మాట్లాడారో మనం చూద్దాం. ముందుగా 9వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఏదైతే 9వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చూసినట్టయితే, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకర మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యుల యొక్క మరొక శిష్యుని, ఏదైతే 4, 8 అధ్యాయాలు మనం ధ్యానించుకునేటప్పుడు పేతురు గారిని, ఆంద్రేయ గారిని, యాకోబు గారిని, యోహాను గారిని ఏ మాదిరిగా అయితే వెంబడించమనగానే వెంబడించారో అదే రీతిగా 9వ అధ్యాయం వచ్చేసరికల్లా మరొక వ్యక్తి, శిష్యుడైన మరొక వ్యక్తి మత్తయి గారిని సుంకపు మెట్టు వద్ద కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని మనం అందరం చదువుకుంటుంటాం. మన యొక్క సువార్తలలో మొట్టమొదటిగా సువార్తను మనకి తెలియజేసినటువంటి వ్యక్తి మత్తయి గారు. అటువంటి వ్యక్తిని ఎన్నిక చేయడం జరిగిందనేది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 10వ వచనం మనం చూసుకుంటే, ఏదైతే ఆ యొక్క వ్యక్తిని ఎన్నిక చేసిన తర్వాత ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి. ఏదైతే యూదులు ఎవరినైతే పాపులుగా చూస్తారో, సుంకరుల్ని, వ్యభిచారం చేసేవారిని, ఈ యొక్క అంటరానితనం ఉన్నవారిని,
అనేక మందిని వారిని చూసేటువంటి వ్యక్తుల మధ్యన వీరు కూర్చున్నారు అనేది ఇక్కడ మనకి తెలియచేయడం జరుగుతుంది. అందులో శిష్యులు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనము 11వ వచనం చూస్తే, అప్పుడు పరిసయ్యులు కొన్ని విషయాలు అడిగినప్పుడు దానికి సమాధానంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పారు. ఏం చెప్పారనంటే, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతో పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఎవరిని అడిగారట? ఆయన శిష్యులను అడిగిరి. ఎవరి శిష్యుల్ని? ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యులని అడిగిరి. ఆ తర్వాత మనం చూస్తే 12వ వచనంలోని, ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అని సమాధానం చెప్తూ 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాలిని బలిని కోరనని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి తెలుసుకోండి అని చెప్పాను. ఏదైతే పరిసయ్యులు అడిగినటువంటి సమాధానానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా చెప్పినటువంటి సమాధానం, నేను పాపులను పిలవచ్చితేనే తప్పించి కానీ నీతిమంతుల కొరకు కాదు. ఈ యొక్క పాపి ఈ యొక్క సృష్టిలో మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టేటువంటి వ్యక్తి కోసం నేను వచ్చి ఉన్నాను. ఆ వ్యక్తి ఆ పాపాన్ని విడిచిపెట్టి నిత్య జీవాన్ని పొందాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాను కాబట్టే నేను పాపులను పిలవచ్చితనని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలు. మరొక మాట ఏంటనంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు సంబంధించినటువంటి 14వ వచనం మనం చూస్తే, అప్పుడు యోహాను శిష్యులు వచ్చి పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు. ఇక్కడ ఉపవాసానికి సంబంధించి ఏదైతే ఈ 6 సంబంధాలను మనం చూస్తే, ఉపవాసానికి సంబంధించి పరిసయ్యులు వచ్చి ఏంటి నీ శిష్యులు ఉపవాసం చేయరు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడట, ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానము ఒక ఉపమాన రీతిలో యేసు ఈ మాదిరిగా సమాధానం చెప్పారు. పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలము పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. అంటే నేనున్నంత కాలం కూడా వీరు నాతోనే ఉంటారు. ఒక రోజు వస్తుంది, నేను నిర్గమం చెందిన తర్వాత ఆ రోజు ఖచ్చితంగా వీరందరూ పరిశుద్ధ ఆత్మ ద్వారా పొంది ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటారని చెప్పి శిష్యుల తరపున ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిసయ్యులు అడిగిన సమాధానానికి చెప్పడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 18వ వచనంలో మళ్ళీ ఇక్కడ 18వ వచనం చూస్తే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతికును అనెను. ఆ యొక్క సమయాల్లో కూడా అక్కడ ప్రత్యేకంగా ఈ వచనం ఎందుకు పెట్టారనేది ఆలోచిస్తే, శిష్యుల యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారితో ప్రతి నిమిషం కూడా వారు ఉన్న ఒక విధానం మనకు తెలుస్తుంది. అక్కడ మన 19వ వచనము శిష్యుల గురించి ఏం చెప్తున్నారంటే, యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఇక్కడ ఏం చెప్పారండి? ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాత్రమే కాకుండా, ఎందుకనంటే శిష్యులు ప్రతి చోట మ్యాక్సిమము ఎంతవరకైనా సరే ప్రతి ఒక్క కార్యక్రమాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసే స్వస్థతలో కానీ, ఆయన బోధించే బోధనలు కానీ, ఆయన ప్రకటించే చోట కానీ, ఆయన ఎక్కడెక్కడైతే ఉంటున్నారో ప్రతి చోట కూడా శిష్యులు వెళ్ళడం జరిగింది అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత చూస్తే మనం 32వ వచనంలో మనం చూస్తే ఇక్కడ శిష్యులతో చెప్తున్నమాట, యేసు ఆయన శిష్యులు వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాడిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఏదైతే ఒక ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారితో పాటు వెళుతున్నప్పుడు శిష్యులు కూడా నా ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఒక మూగవాడిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ దెయ్యం పట్టినటువంటి మోగవాన్ని స్వస్థత పొందించిన తర్వాత మాట్లాడిన మాట 34వ వచనం మనం చూస్తే, అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తానుసారంగా నా సమస్తమైనటువంటి అధికారాన్ని పొందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చేసి ఏ స్వస్థతలైనా చేసి, ఆయన చేసి ఏ అద్భుత కార్యాలైనా సరే వారు విమర్శించడము,
ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తక్కువ భావంతో చూడడం అనేది పరిశీలకున్నటువంటి ఆలోచన. దాని ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వారు విమర్శిస్తూ దెయ్యములు పట్టినటువంటి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏదైతే 34వ వచనంలో ఇతడు అంటే ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తుల వారట దెయ్యములకు అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడని చెప్పిరి. చివరగా 38వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఏదైతే ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారి పరిచర్య చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నదని గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాట శిష్యులకు చెప్పారు, ప్రార్థించండి అని చెప్పి. ఏంటంటే, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. మరి ఈ రకంగా 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు అదేవిధంగా శిష్యులు ఏ మాదిరిగా అయితే పరిచర్యలో, ఈ పరిచర్య అంతా కూడా జరిగింది ఎక్కడనంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క స్వగ్రామంలో జరిగింది. దీన్ని మనం ఎక్కడ చూడొచ్చునంటే 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆయన తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, తన పట్టణములో అంటే ఎక్కడండి, గలిలయలోని ఆయన ప్రవేశించి ఆయనతో పాటు శిష్యులు ఉండి ఈ యొక్క 6 సందర్భాలలో కూడా వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అనుసరించినటువంటి విధానాన్ని 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథ లేఖనాల్ని మనం అందుకనే ధ్యానించేటప్పుడు క్రమాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక అధ్యాయం ఉన్నది అని అంటే ఆ అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మొదటి రాకడలో శిష్యులతో ప్రయాణం అవుతున్న ప్రదేశం ఏంటి, ఆ ప్రదేశంలో ఎవరైనా ఎదురుపడ్డారా, సమస్యలతో ఉన్నవారు ఎదురుపడ్డారా, లేదు నేరుగా ప్రభువైన యేసుక్రీస్తులు ఎవరికైనా స్వస్థత చేశారా, లేదు ఎవరినైనా ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు తెలియచేసినటువంటి మాటల ద్వారా వారు మారు మనసు పొందారా, పాపాన్ని విడిచిపెట్టారా, ఈ మాదిరిగా ఒక అధ్యాయాన్ని క్రమాన్ని మనం తెలుసుకుంటే తద్వారా ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు వచ్చి బోధించినటువంటి బోధలు నేటి ఈ తరానికి విశ్వసించినటువంటి ప్రతి మనిషికి కూడా ఆయన బోధలు అర్థం కాకపోవడం అనేది ఏమీ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా ఈ యొక్క అధ్యాయాల్ని ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ప్రతి వచనాన్ని మీరు గమనిస్తే, పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకున్నప్పుడు మీరు వచనాన్ని చూడండి, వచనాన్ని ధ్యానించేటప్పుడు ప్రదేశాలని కనిపెట్టండి, ప్రదేశాలతో పాటు యేసుక్రీస్తుల వారి యొక్క క్రమం ఎక్కడెక్కడికి వెళ్తుందో చూడండి, ఆయనతో పాటు ఇంట్రడ్యూస్ అవుతున్న వ్యక్తులు ఎవరో చూడండి, ఒక పట్టణంలో ఏం చేస్తున్నారు, లేదంటే ఒక ఊర్లో ఏం చేస్తున్నారు, ఒక సముద్ర తీర ప్రాంతంలో ఏం చేస్తున్నారు, అది యూదులు ఉన్న ప్రదేశమా, లేదు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఊరైన గలిలయ నజరేతులో జరుగుతున్న ప్రదేశమా, లేదా ఒక సముద్ర తీర ప్రాంతంలో జరుగుతున్న ప్రదేశమా, లేదా కొండ మీద జరుగుతున్న ప్రదేశమా, ఈ మాదిరిగా మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిచర్యని అర్థం చేసుకుంటే ఆయన జీవితంలో ఆయన చేసిన ఇంకొక అద్భుతాలను మనం తెలుసుకున్న వారం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ మాదిరిగా ఏదైతే మన యొక్క రక్షణ ఒక కార్యక్రమంలో తెలియజేసిన విధంగా యేసుక్రీస్తుల వారు అదేవిధంగా శిష్యులు వీరి యొక్క సందర్భాలను తెలుసుకుంటే బైబిల్ అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుడు అట్టి జ్ఞానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అని అంటే ఖచ్చితంగా మనము విశ్వాసము సంపూర్ణంగా సమస్తాన్ని దేవుడి చిత్తానికి విడిచిపెట్టి ఆయన అడిగినట్టయితే అట్టి జ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి జ్ఞానం మనకు కావాలని మనందరం తల వంచుకొని ప్రార్థించేద్దాం. మహిమగల దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము ప్రభువా, మీరు మిక్కిలి ప్రేమ కలిగి ఎన్నిక కాబడినటువంటి శిష్యులైనటువంటి 12 మంది శిష్యులతో ప్రభువా, మత్తయి గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో ప్రభువా 9వ అధ్యాయంలో స్వస్థపరిచినటువంటి విధానాన్ని, మీరు అద్భుతాలు చేసినటువంటి విధానాన్ని, ఉపవాస సమయంలో శిష్యులను ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలు, అదే విధంగా సువార్త పరిచర్యము చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి అనేకులు కావాలని ప్రభువా తండ్రి నాయన మీరు చెప్పినటువంటి మాటలు ప్రభువా, మిమ్మల్ని అనుసరించినటువంటి శిష్యులు ప్రభువా తండ్రి ధన్యులుగా ప్రభువా నాయన ప్రతి నిమిషం కూడా మీరు చెప్పే ప్రతి బోధన వారు ప్రత్యక్షంగా చూసి ప్రభువా లేఖనాలలో పొందపరిచినటువంటి ప్రవచనాలను మేము విశ్వసించి నమ్మిక ఉంచున్నాం నాయన. ప్రభువా తండ్రి, ఇవి చదువుతున్నప్పుడు ప్రభువా తండ్రి మా హృదయాల్లో మేము స్థిరపరచుకుని ప్రభువా మీరు చేసినటువంటి ఈ యొక్క
క్రియలను మేము ప్రభువా తండ్రి ధ్యానించుకొని మా జీవితాల్లో కూడా మేము ప్రభువా తండ్రి ప్రతి విషయంలో కూడా ఏ ఏ సందర్భాల్లో ఏ విధంగా మేము ఉండాలనేది నేర్చుకుంటున్నాం నాయన. మరి యొక్క క్రమంలో ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమంలో యేసుక్రీస్తుల వారు మరియు శిష్యులు ఈ యొక్క సంబంధాన్ని గురించి తెలియజేస్తున్నప్పుడు చూస్తున్నటువంటి ప్రభువా తండ్రి బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని వారు ముందుగా వ్యక్తిగతంగా ధ్యానిస్తున్నప్పుడు వారు ప్రార్థిస్తుండగా పరిశుద్ధ ఆత్మతో సహాయం చేసి ప్రభువా నాయన ప్రతి అధ్యాయాన్ని కూడా ప్రభువా నాయన ఈ దాసుని నాకు ఏ మాదిరిగా అయితే ప్రభువా మీరు అర్థం చేసుకునే శక్తిని ఇచ్చారో నా తోటి సహోదరులకు కూడా ప్రభువా తండ్రి మీరు అట్టి జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తుండగా ప్రభువా పరిశుద్ధ ఆత్మతో ఆశీర్వదించి దీవించండి నాయన. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి మీద నెరవేరబడును గాక. అనుదిన ఆహారం లేని మాకు దయచేయండి. బయట అపరాధులను చేసిన వారిని మేము క్షమించులాగా నా తండ్రి మా అపరాధులను క్షమించండి. దుష్టుల నుంచి శోధల నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చూసినటువంటి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ఇందులో ప్రతి అంశాన్ని మనం తెలియజేస్తున్నాం కాబట్టి మీ యొక్క ఏదైతే పొందినటువంటి విశ్వాసంతో మీరందరూ కూడా రక్షణ వాక్యాన్ని ఇతరులకు తెలియజేసేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. మీరందరూ కూడా ఈ యొక్క వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు.